దివ్య ప్రియతమని కృపా విశేషం వలన యుగావతారుడైన మెహర్ బాబా వారి విస్తృత జీవిత చరిత్ర మెహర్ ప్రభు చరితము చదువుకుంటూ ఉన్నాం. గత 12 సంవత్సరాలుగా ప్రస్తుతం 12వ భాగంలో ఉన్నాం. కథాంశము గత వారం మనం ఎక్కడ విడిచిపెట్టామో ఒక్కసారి గుర్తు చేసుకొని ఈ వారం విషయంలోకి వెళదాం. 1955వ సంవత్సరము నవంబరు మాసములో 4 ప్రధాన భాషా బృందాలను ఆహ్వానించి సహవాసం నిర్వహిస్తూ ఉన్నారు మెహరాబాద్లో. చిట్ట చివరి భాషా బృందము మరాఠీ. ఆ బృందము సహవాసం ముచ్చట్లు చదువుకుంటూ మనం ఆగాం. పోయిన వారం ఖచ్చితంగా మనం ఎక్కడ ఆగామంటే, బాబాకి ఒక అలవాటు ఉండేది. ఈ సహవాసు వారం రోజులు నడిచినప్పుడు ప్రతిరోజు కూడా రాత్రి అందరికీ బాగా నిద్ర పట్టిందా, ఎవరెవరు నిద్రపోలేదు లేచి నుంచోండి అని అడిగేవారు. ఎందుకు నిద్ర పట్టలేదు అని కారణాలు కూడా అడిగేవారు. ఆ నిద్ర పట్టని వాళ్ళందరినీ తన ఆలింగన భాగ్యాన్ని కూడా ప్రసాదించేవారు. ఆ ముచ్చట్లు చదువుకుంటూ పోయిన వారం ఆగాం. అదే సహవాసులో వామన్ సబ్నీస్ అనే ఒక వ్యక్తి కూడా ఉన్నాడు. బాబా అతన్ని అందరికీ పరిచయం చేశారు. ఇతడు తొలి రోజుల నుండి మెహరాబాదులో నేను ఉన్నప్పుడు నాతో పాటు ఉన్నాడు. నేను బాలుర కోసం మెహరాశ్రమం, ప్రేమాశ్రమం నిర్వహించేవాడిని కదా. అప్పుడు నైట్ వాచ్మెన్గా పనిచేసేవాడి తను. ఇప్పుడు కొంచెం ముసలాళ్ళలాగా ఉన్నాడు, కానీ చాలా బలశాలి. ఇతను స్పోర్ట్స్ మ్యాన్. ఇతడు పిల్లలందరినీ పడుకుండబెట్టిన తర్వాత పడుకునేవాడు. వాళ్ళు లేవక ముందే లేచేవాడు. వాళ్ళకి ఏం కావలసిన ఇతనే అన్నీ సమకూర్చి పెడుతూ ఉండేవాడు. నేను వీడు ఎప్పుడైనా నిద్రపోతాడేమో అని ఒక కన్ను వేసి ఉంచేవాడిని వీడి మీద. సో వాడు మిగిలిన వాళ్ళందరికీ కాపలా, నేను వీడి మీద కన్నేసి ఉంచేవాడిని అని తమాషాగా అతన్ని పరిచయం చేసి చెప్పారు బాబా. అలాగే ముందు రోజు నిద్రపోని వాళ్ళందరికీ ఆలింగనం చేసుకొని, ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం మీకు చెప్పదలిచాను. మనందరికీ కూడా కొన్ని అలవాట్లు ఉంటాయి. ఒకడు శనివారం భోజనం చేయడు, ఒకడు ఏకాదశి నాటి భోజనం చేయడు, ఒకడు మంగళవారం మౌనం ఉంటాడు. ఇలా రకరకాల అలవాట్లు ఉంటాయి. అవన్నీ మీ ఇంటి దగ్గర చాలా బాగుంటాయి, ఇక్కడ మాత్రం ఏం వద్దు, అందరూ ఇక్కడ ఏం పెడితే తినండి అని చెప్పారు బాబా. నేను తిన్నంటే నీకు పళ్ళరసం, నీకు ఇడ్లీలు సాంబార్లు ఇవి వాడి సప్లై చేయలేడు పెండు, వాడికి తలకి మించిన పని అయిపోతుంది. అంచేత ఇక్కడ ఏం పెడితే అది తినండి. దేవదేవుడి యొక్క సన్నిధాన భాగ్యాన్ని పొందిన తర్వాత నీ ఉపవాసానికి ఏం విలువ ఉంటుంది? ఎంత సూటిగా బాబా చెప్పాను. నువ్వు ఇవన్నీ చాలా చిన్నవి, ఇవన్నీ ఉపవాసాలు, మౌనాలు, ఇవన్నీ నా దర్శన భాగ్యం పొందాక, నా సన్నిధానం పొందాక ఏమైనా విలువ ఉంటుందా వీటికి? వద్దు. మీ ఇంటికి వెళ్ళాక మళ్ళీ ఇవన్నీ చేసుకోండి, మీరు ఇక్కడ మాత్రం ఏమీ వద్దు అన్నారు. ఇంకా అన్నారు, నేను మీరంతా నన్ను ప్రేమించాలి అని నొక్కి చెబుతూ ఉన్నాను, కానీ ప్రేమించలేకపోతున్నామే. ఇంకొకటి ఏదైనా ప్రత్యామ్నాయం ఉంటే బాగుండను అని కొన్ని సౌండ్స్ నాకు వినిపించాయి. అంచేత ఈవేళ నేను ఆ విషయం చెబుతున్నాను. నిస్వార్థమైనటువంటి సేవ చెయ్యండి. ప్రేమ లేకపోయినా పర్వాలేదు. మళ్ళీ ఒకరు లేచి అడిగాడు, నిస్వార్థమైన సేవ అంటే ఏంటి బాబా అని అడిగాడు. బాబా అన్నారు, ఈ వామన సబ్నీస్ ఉన్నాడు కదా, వీడికి 4 పిల్లలు. ఈ 4 పిల్లల కోసం వాడు ఒళ్ళు గొల్ల చేసుకొని డబ్బులు సంపాదించి ఇంటికి పట్టుకెళ్ళి పోస్తూ ఉంటాడు. నెలకు 10,000 5,000 ఎంతో. కానీ అది నిస్వార్థం అనగలవా? వాడు రక్త సంబంధీకులు కాబట్టి, వాడి సొంత పిల్లలు కాబట్టి వాడు అంత త్యాగం చేస్తున్నాడు వాడు. కానీ ఇదే ఊళ్ళో అనేక మంది నిరుపేదల పిల్లలు ఉన్నారు, తిండి లేక విద్య లేక. వాళ్ళకు కూడా వీడి సహాయం చేస్తే అది నిస్వార్థమైన సేవ అవుతుంది. అర్థమైందా మీకు అన్నారు. ఇది చాలా కష్టమైనటువంటిది. ఎందుకని? నిజంగా వాడు నిస్వార్థంగా చేస్తున్నా కూడా 10 మంది చెప్పుకుంటారని వాడి లోపల చిన్న ఆశ ఉందనుకో, మొత్తం ఇదంతా గంగలో పోసినట్టే అన్నారు. ఒక పరిశుద్ధమైన గంగాళం నిండా పాలు తీసుకొని ఒక్క విషం చుక్క వేస్తే అది ఏమైనా తాగడానికి ఒక్క స్పూను పాలైనా వాడగలమా? లేదు. ఇది అంతే. స్వార్థము జొరబడితే
నీ సేవ పనికిరాదు. అంచేత చాలా చాలా కష్టం అటువంటి నిస్వార్థ సేవ కూడా. నేను అనే భావన ఉన్నంత వరకు ఆ సేవ అనే పదం వాడకు. అదేదో నీ సెల్ఫిష్ ఎజెండాయే అవుతుంది. నా పిల్లలు ఫస్ట్ కనపడాలా, నా కుటుంబం మొట్టమొదట కనపడాలా, నువ్వు అయిపోయింది, నువ్వు పనికిరావు అన్నారు బాబా. నేను జ్వరబడింది, అయిపోయింది, నువ్వు ఇంకెందుకు కొరగావు. ప్రయత్నం చెయ్యండి, ఇది పోగొట్టుకోవడానికి బాగా ప్రయత్నం చెయ్యండి. నా కృపను ఇవ్వడానికే వచ్చాను కనుక మీరు ప్రయత్నిస్తే తప్పక నేను మీకు సహాయం చేస్తాను అన్నారు. మధ్యాహ్నం 1 గంట తర్వాత అంటే భోజనాలు అయిపోయిన తర్వాత మీ అందరికీ కొన్ని బృందాలుగాను కొన్ని వ్యక్తిగతంగాను నేను పర్మిషన్ ఇచ్చాను మీ అందరికీ కూడా. ఈరోజు సగం మంది, మిగిలిన వాళ్ళు రేపు కొనసాగిద్దాం. కానీ ముందుగా ఒక మాట చెప్పాలి అని ఇప్పుడు చెప్తూ ఉన్నాను. నా ఇంటర్వ్యూ కోసం నా దగ్గరకు వచ్చినప్పుడు మీరు రొదంతా మొదలు పెట్టండి. నేను అడిగితే అప్పుడు సమాధానం చెప్పండి. భౌతికమైనటువంటి ప్రాపంచికమైనటువంటి మీ ఇబ్బందులన్నీ లిస్టు రాసుకుని రాకండి. ఎందుకని నీ జీవితంలోనే అతి అరుదైనటువంటి అమూల్యమైనటువంటి పరమభాగ్యం ఈ 2 క్షణాలు. ఇక్కడ మళ్ళీ నువ్వు డస్ట్బిన్లో పారేయక దీన్ని కూడా. నీకు ఆధ్యాత్మికమైన ఇబ్బందులు ఏమన్నా ఉంటే చెప్పినాడు. భౌతికమైన విషయాలు చెప్పొద్దు. నీ జీవితమే అందులో కొట్టుకుంటూ ఉన్న మళ్ళీ ఇక్కడ కూడా నా దగ్గర కూడా అదే అన్నాడు. అంచేత నేను అడిగితే అప్పుడు చెప్పను. సరే, డోరు దగ్గర ఒకడు నిలబడున్నాడు. పిలిచాడు, ఏమై నువ్వు, నీ పేరు మాధవరావు కదా అన్నాడు. ఎస్ బాబా. నువ్వు పాతవాడివే కదా, మరి అక్కడ నిలబడి ఏం చేస్తున్నావు అంటే వీళ్ళంతా నా సహవాస భాగ్యం పొందుతుంటే నువ్వేమైనా బయట సిగరెట్ కోసం కిల్లీ కోసం ఏమైనా వెతుకుతున్నావా? కూర్చో వచ్చి. బాబా ఈ విషయంలో మాత్రం చాలా సీరియస్గా ఉండేవారు. దేవదేవుడితో అపాయింట్మెంట్, దానికి కూడా నిర్లక్ష్యమేనా అని మందలించాడు అతన్ని. సరే, ఒకడు నాకు ఒక చిన్న సందేహం వేధిస్తూ ఉంది బాబా అన్నాడు. అడుగన్నాడు. నువ్వేం చెప్పావు ఇప్పుడే? కడుపు మార్చుకోవడం అవసరం లేదు, మీరు ఊరికే ఉపవాసాలు వదరగొట్టేయకండి. కడుపుకు కాదు ఉపవాసం ఉంచవలసింది, మనసును ఉపవాసం ఉంచాలి అని నువ్వు చెప్పావు కదా బాబా. మనసును ఉపవాసం ఉంచడం ఎలాగో నాకు తెలియటం లేదు, అది చెప్పాలి అని అడిగాడు. సింపుల్ అన్నారు బాబా. మనసు చేసే పని ఏమిటి? ఆలోచనలు, నిరంతరాయముగా ఆలోచనలు పుట్టించడమే. అది ఫుల్ స్టాప్ పెట్టడం. అయితే అది అంత సులువా? నేను మాటల్లో చెప్పినంత సులువు కాదు. అది నీ కంట్రోల్లో ఉండదు, నీ మనసు నీ నియంత్రణలో ఉండదు. విపరీతంగా అది పనిచేస్తూ ఉంటుంది, దానికి విరామం లేకుండా పనిచేస్తూ ఉంటుంది. అంచేత దాన్ని నియంత్రించాలంటే చిట్టగా చెప్తారన్నారు. నా మీదకు మళ్ళించేదండి. నా మీదకు మళ్ళించేసేవనుకో సులువు కదా, ఇక దానికి గొడవ ఉండదు. పురాణాల్లో ఒక గొప్ప కథ ఉంది ఒకటి. ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆ రాజు దగ్గరికి వచ్చాడు. నువ్వు ఏ పని చెప్పినా క్షణంలో చేసేస్తాను, కానీ వెంటనే నాకు మళ్ళీ పని చెప్పబోతే నిన్ను తినేస్తాను అన్నాడు. సరే, ఆ కొండ తీసే అన్నాడు. ఇలా చిటికీలో తీసి పారేసాడు కొండని. నెక్స్ట్ ఎక్కడందుకు వెళ్ళు, తినేసాడు. ఇలాగూ వాడు అందరినీ తినేస్తున్నాడు. అప్పుడు ఒక మేధావి అతను జోరం ఒక పని చేయన్నాడు. ఒక నిచ్చిని తీసుకురా అన్నాడు. తెచ్చాడు. గోడకు వేసే అన్నాడు. నేను మళ్ళీ నీకు పని చెప్పేదాకా ఈ నిచ్చిని ఎక్కుతూ దిగుతూ ఉండు ఇక్కడ, మళ్ళీ నేను పని చెప్పినప్పుడు అప్పుడు నువ్వు దిగాను అన్నాడు. వీడు ఇంకా దీనిలోనే ఉండేవాడు. ఇక ఈ నిచ్చిని ఎక్కడం దిగడం. అది బాబా చెప్తున్నారు. నీ మనసు ఆలోచనలతో నిన్ను వేధిస్తూ ఉంటుంది కాబట్టి నా మీదకి మళ్ళించే. నా నామస్మరణలో నా రూపాన్ని దర్శిస్తూ అలా ఉండిపోయిందనుకో, మిగిలిన ఆలోచనల వైపుకు ఇక అది మరలదు. అతి సులభమైన పరిష్కారం ఇది. ప్రయత్నించి నా గురించి ఆలోచించు, వీలైనంత ఎక్కువగా నా గురించే నువ్వు ఆలోచించు. అప్పుడు మిగిలిన ఆలోచనలన్నీ వాటిలంతటవి ఆగిపోతాయి. అది మనసును ఉపవసింపచేయడము అంటే. అంతేకాని కడుపు మార్చుకోవడానికి ఆధ్యాత్మికతకు సంబంధము లేదు. నువ్వు పొద్దున్నే ఒకడు 4 కిలోమీటర్లు నడుస్తాడు, ఒకడు 2 కిలోమీటర్లు జాగింగ్ చేస్తాడు. ఇవన్నీ ఎందుకు? శరీరం ఫిట్నెస్ ఇది అంతే. దీనికి ఆధ్యాత్మికం పెట్టకు నువ్వు, దానికి ఏం సంబంధం లేదు.
నువ్వు ఏం తింటే ఏమిటి, తినకపోతే ఏమిటి, కడుపు నిండా తింటే ఏమిటి, దీనికి ఏమి సంబంధమే లేదు అని చెప్పారు బాబా. ఇంకొక చమత్కారం కూడా చెప్పారు. నీ అంతటి నువ్వు సంకల్పం చేసుకుని చేసిన ఉపవాసానికి, ఇప్పుడు నేను ప్రతి భాషా బృందానికే చెప్తున్నాను, 15 రోజుల పాటు కటిక మంచినీళ్ళు మాత్రం తాగి ఉపవాసం చేయాలని, దానికి చాలా తేడా ఉంది. నేను చెబితే చేసిన దానికి విలువ వేరుగా ఉంటుంది. నీ అంతట నువ్వు చేస్తే దానికి వేరుగా ఉంటుంది. నీ అంతట నువ్వు చేసిన ఉపవాసంలో వాచ్ మీదకి వెళుతుంది, సాయంత్రం పొద్దున్న 8 నుంచి సాయంత్రం 8 అనుకో, 8 ఎప్పుడైపోతుంది, ఈ లోపల లోడ్ చేసేద్దాం, ఇదేం ఉపయోగం లేదు, ఇది నీకు ఉపయోగపడదు సరికదా, కొత్త సంస్కార బంధనాలలో నిన్ను చిక్కుకునేలా చేస్తుంది, జాగ్రత్త అని చెప్పారు బాబు. ఇది ఉపయోగపడకపోగా నష్టం కూడా కలిగిస్తుంది. వారం రోజుల పాటు కటిక మంచినీళ్ళు మాత్రమే తీసుకుంటూ ఉపవాసం ఎవడు చేస్తాడో చూస్తా. వాడు నిద్రపోకూడదు, కళ్ళు కనీసం ముయ్యకూడదు, నేల మీద కూర్చునే ఉండాలి. మరి నించోండి, మీరు ఎవరెవరు రెడీ అన్నారు. 22 మంది లేచి నుంచున్నారు. మేము రెడీ బాబా అన్నారు. అప్పుడు మళ్ళీ కష్ట నష్టాలన్నీ చెప్పారు. జాగ్రత్త సుమా, ఏదో ఒకసారిగా నేను అడిగాను కాబట్టి ఏదో బావోదులే, బావ అడిగాడు కదా అని అలా చెయ్యొద్దు. మీరు చాలా కష్టం దీనిలో. ఎందుకని, నీళ్లు తాగి ఉపవాసం చేయడం చాలా సులువు, కానీ నిరంతరాయముగా నా నామస్మరణ చేస్తూ జపిస్తూ ఉండడము చాలా కష్టమే అన్నారు బాబా. నేనే సెలెక్ట్ చేస్తాను 22 మందిలోని కొంచెం బలంగా ఉన్నవాళ్ళని, తన మీద అపారమైన ప్రేమ ఉన్నవాళ్ళని చూశాడు ఆయన. ఒక 5గురిని సెలెక్ట్ చేశాడు ఆయన. మీ 5గురు చాలు, మీ ఇళ్ళు వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేయలేదు అని నన్ను అడగకూడదే. మరి నేను మీకు ప్రభువును కదా, ప్రశ్నలేం వెయ్యొద్దు. మీరు నుంచున్నందుకు మీరందరూ ధన్యులే, అదృష్టవంతులే, మీకు నేను అభినందిస్తున్నాను కూడా. ఎందుకని, ధైర్యంగా నిలబడ్డారు కదా మీరు, నేను మీ ధైర్యానికి సంతృష్టి చెందాను అన్నారు. సరే, ఈ ఎంపిక చేయబడిన 5 మంది కూడా మధ్యాహ్నం నా క్యాబిన్లో వచ్చి కలవండి నన్ను అన్నారు బాబా. ఇదంతా కూడా ఇంగ్లీష్లో జరుగుతోంది. మరాఠీలో డాకే ఫాల్కర్ అనేవాడు ట్రాన్స్లేషన్ చేస్తున్నాడు. బాబా అవన్నీ పదాలు కరెక్ట్ చేస్తున్నాడు. ఎందుకంటే నేను మరాఠీ వచ్చు, ఇంగ్లీషు వచ్చు. ఆయన పదాలను కూడా కరెక్ట్ చేస్తూ ఉండేవారు. అప్పుడు బాబా అన్నారు, గతములో ప్రతి భాషా బృందానికి కూడా పేదల కార్యక్రమం ఒక రోజున పెట్టాం. ఆ పేదల కార్యక్రమానికి నేనేం చేసేవాడిని అంటే, ఇక్కడ అరంగాం అనే ఒక గ్రామం ఉంది. నేను మొట్టమొదటి మెహరాబాదులో అడుగుపెట్టినప్పుడు ఆ గ్రామంతో నాకు అనుబంధం ఏర్పడింది. నేను ఆ రోజుల్లో వచ్చినప్పుడు, ఇప్పుడు మీకు అరంగాం గ్రామస్తులందరూ చిన్న చిన్న పిల్లలుగా ఉండేవారు. ఇప్పుడు వాళ్ళంతా యువకులయ్యారు, వాళ్ళకు కూడా పిల్లలు వచ్చేసారు ఇప్పుడు. కానీ వాళ్ళంతా కడు బీదవాళ్ళు. నా మండలి వాళ్ళకి ఏం చెప్పానంటే, ప్రతి భాషా బృందానికి ఒక పేదల కార్యక్రమం పెట్టాం కదా, 250 మంది ప్రతి బృందానికి తీసుకురావాలి. కాబట్టి ఈ గ్రామం నుంచి తీసుకురండి, సెలెక్ట్ చేయండి అని నేను చెప్పాను. కాబట్టి 4 × 250 1000 మంది ప్రతి వారం కూడా ఒక్కొక్క బృందం ఇక్కడికి వస్తూ ఉన్నారు. వాళ్ళు రేపు వాళ్ళు వస్తారు. మీ భాషా బృందానికి కూడా 250 మంది వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు మీరేం చేయాలంటే, వాళ్ళ పాదాలు కడిగి దక్షిణ ఇస్తూ ఉన్నప్పుడు మీరంతా పరబ్రహ్మ పరమాత్మ అనేటువంటి నామాన్ని జపిస్తూ ఉండాలి. మీరు నా నామం జపించవద్దు బాబా చెప్తున్నారు. ఎందుకంటే నేను పేదల పాదాలు కడుగుతున్నప్పుడు నేను గర్భదరిద్రుడిగా నిరుపేదగా మారిపోతాను. నేను అంచేత మీరు నా నామం స్మరించినా ప్రయోజనం ఉండదు. ఇది అయిపోయాక మళ్ళీ నా నామాన్ని మీరు స్మరించుకోవచ్చు అని చెప్పారు బాబా. ఒక 15 నిమిషాలు విరామం ఇచ్చారు. తర్వాత 9:30 హాల్లో అందరూ సమావేశమై కూర్చున్నారు. దగ్గరలో కూర్చున్నవాడు, బాబా అంటే చనువు కదా, మరి ప్రేమ గుడికి ఎప్పుడూ చనువు ఉంటుంది. బాబా నీ కుడి చేయి మీద ఆ ఘాట్ ఏమిటి అని అడిగాడు. ఆయనకి ఏదో చిన్న మరి రంగు, బ్రహ్మాండమైన రంగు కదా బాబాకి, ఏ చిన్న దెబ్బ తగిలినా అది గులాబీ రంగులో కనపడుతూ ఉంటుంది అనమాట. ఒక ఘాటు కనపడింది. పోయినసారి అరంగా వెళ్ళినప్పుడు ఆ ప్రేమాతిశయంలో ఎవరో గోళ్ళుతో నన్ను ఇలా గోరు తగిలి ఊడిపోయింది చర్మం అని చెప్పారు బాబా. అంటే ఆయనేమి విసుక్కోకుండా, చికాకు పడకుండా ప్రతి చిన్న సందేహాన్ని కూడా తీరుస్తూ ఉండేవారు.
బాబా అన్నారు, రాయ్పూర్ నుంచి ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక గాయకుడు వచ్చాడు, అంబికా చరణ్ శుక్ల, వాని పిలిపించండి అన్నారు. గట్టిగా అరవై అన్నారు. అక్కడ ఉన్నటువంటి డాకే పాల్కర్ గట్టిగా ఆ పేరు పెట్టి పిలిచాడు. అతడు లోపలికి వస్తూ ఉన్నాడు జనం మధ్యలో నుంచి. అప్పుడు బాబా అన్నారు, వీడి గురించి ఒక విషయం చెప్పాలి, అందుకే పిలుస్తున్నావేండి అన్నారు. నేను సర్వవ్యాపిని, అంటే నేను ఇక్కడున్నాను అక్కడ ఉన్నాను అని అనుమానం అక్కరలే, ఎక్కడ చూసినా నేనే ఉంటాను. వీడు నిన్న అదిగో ఆ కుడి చేతి పక్కన మూల కూర్చున్నాడు, ఈవేళ ఉదయం ఈ ఎడం చేతి పక్క కూర్చున్నాడు, ఇప్పుడు వెనకాల హాలి వెనకాల ఉన్నాడు. సో ఎక్కడ చూసినా వీడు ఉన్నాడు, వీడు కూడా సర్వవ్యాపిలాగే ఉన్నాడు అని చమత్కరించారు బాబా. నాలాగే ఇతరు కూడా అన్ని చోట్ల కనపడుతూ ఉన్నాడు అన్నారు. సరే, ఒక సంగీత కచేరీ కూడా జరిగింది అక్కడ. మధుసూదన్ వీళ్ళంతా కూడా ఉన్నారండి. అప్పుడు బాబా ఆ పాటలు అయిపోయిన తర్వాత ఇలా చెప్పారు, రాబోయే సంవత్సరం అంటే 1956 ఫిబ్రవరి 15వ తేదీ నుండి ఏడాది పాటు నేను మీకు ఎవ్వరికీ దొరకను. అయితే నేను ఎక్కడికి వెళ్తాను అనేది నా ఒక్కడికే తెలుసు. నా మండలి వాళ్ళకి కానీ, నా ప్రేమికులకు కానీ, నా మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి డిపెండెంట్ వాళ్ళకి కానీ నేను అందుబాటులో ఉండను. నేను 4 5 మండలి వాళ్ళని నాతో పాటు తీసుకెళ్ళచ్చు, కానీ నేను ఏకాంతంలో ఉంటూ వాళ్ళను కూడా దూరంగా పెట్టవచ్చు. వాళ్ళు నాకు దగ్గరలోనే నాతోటే ఉన్నప్పటికీ కూడా. అంచేత నాతో గాని ఎరిచితో గాని ఉత్తర ప్రత్యుత్తరాలు చెయ్యవద్దు. అంతకీ మీకు తెలుసుకోవాలనుకుంటే ఆదికేయరా నీకు ఉత్తరాలు రాసుకోవచ్చు. ట్రస్ట్ ఆఫీస్ మనకి అహ్మద్నగర్లో ఉంది కదండి, అక్కడికి. ఇప్పుడు ప్రేమ అనే కానుక గురించి 2 మాటలు చెప్తాను మీకు అని చెప్తున్నారు బాబా. చాలా చాలా అరుదైనటువంటి కానుక ఇది. బాబా ఏం చెప్పారు? ప్రేమ ఒకడు తనంత తానుగా పుట్టించుకోలేడు. ఈవేళ టైం చూసుకుని 7:27 నేను బాబాను రేపటి నుంచి ప్రేమించాలని డిసైడ్ చేస్తున్నానంటే నీ తరం కాదన్నారు. అది నీది కాదు అసలు ఆ ప్రేమ అనేది. నేను నీకు భిక్షగా ఇస్తే అప్పుడు దానిని వాడి నన్ను ప్రేమించగలవు. నువ్వు డిసైడ్ చేసుకుని పుట్టించుకుందామంటే అది కానే కాదు. అది ఎప్పుడు బహుమానముగా భగవంతుడు నుండి మానవుడికి లభిస్తుంది. లవ్ ఈజ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ టు మ్యాన్. ఇది బాబా చెప్పింది. ప్రేమ అనే కానుక ఎంత గొప్పదటది. భగవంతుడు ఇచ్చే అన్ని కానుకలలోకెల్లా ప్రేమ అనే కానుక అతి గొప్పది. మనందరికీ ఆ ప్రేమ ఎంతో కొంత డోసులో ఉంది కాబట్టే మనం ఇక్కడ కూర్చున్నాం. మరి కాకినాడలో 5-6 లక్షల మంది జనాభా ఉంటే ఈ 50 మంది ఎందుకున్నాం? ఏదో ఇచ్చాడు అనమాట ఆయన, మనకి నాలిక రాశాడు. ఆ టేస్ట్ మనకి కొంచెం వంట బట్టి మనం ఇలా ఇక్కడ కూర్చుని ఉన్నాం. ఇంకా బాబా ఏం చెప్తున్నారంటే, నేను ఏది చెప్పినా అది తూచా తప్పకుండా ఈ సంవత్సరం పాటు మీరు పాటిస్తే అప్పుడు ఆ ప్రేమ కానుక అందుకోనాకి యోగ్యత మీకు వస్తుంది. ఏం చెప్పారు? ఏడాది పాటు మనం ముందు భాషా బృందాల్లో చెప్పుకున్నాం. ఏంటి? సరిగా అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఏడాది పాటు చెప్పారు. అర్ధరాత్రి 12 గంటలకి ఈరోజు 14 సార్లు బాబా నామాన్ని ఉచ్చరించాలి. మర్నాడు 28 సార్లు, ఆ మర్నాడు మళ్ళీ 14 సార్లు ఆల్టర్నేట్గా. ఈరోజు 14 అయితే మర్నాడు 28 ఉచ్చరించాలి. ఖచ్చితంగా 14 అంటే 14, 13 కుదరదు, 15 కుదరదు, 28 అంటే 28, 27 కుదరదు, 29 కుదరదు. ఆ టైంలోనే బాబా నామాన్ని పైకి ఉచ్చరించాలి. మిగిలిన సమయం అంతా ఒక్కసారి కూడా బయటికి ఉచ్చరించకూడదు. ఇది ఏడాది పాటు చేయాలి. ఇది కనుక చేస్తే మీకు ఆ ప్రేమ అనే కానుక మీకు అందుతుంది. కాబట్టి ఆ ప్రేమ కానుకను అందుకునే యోగ్యత మీకు లభిస్తుంది అన్నారు. అయితే ఎంత సులువు కాదు ఇది. నేను చెప్పేస్తే చాలా సులువుగా ఉంది అంతేనా అనుకుంటావు. ఏడాది పాటు చెయ్యాలి. నీకు టాయిలెట్కి వెళ్ళవలసిన అవసరం వచ్చినా కూడా ఆ టైంలో నా నామం చేస్తూనే ఉండాలి. నువ్వు హాస్పిటల్లో పడేశారు ఐసీయూలో, అయినా సరే నా నామాన్ని చేస్తూనే ఉండాలి. ప్రాణం పోతోంది, అలా చేస్తూనే పోవాలి. నువ్వు మానని కుదరదు. ఏడాది పాటు అతి ఖచ్చితంగా నువ్వు చేసి తీరవలసినదే. ఒక్కరోజు మర్చిపోయినా బూడిదలో పోసినట్టే.
అంచేత మిగిలిన సమయంలో నా నామం బయటికి పలకకుండా ఉండాలంటే 364 × 24 24 గంటలు కూడా దాని మీద నిఘా ఉంచాలి. నోటుతో బాబాని బయటికి అనేస్తానేమో. ఎందుకని అర్ధరాత్రి 12 గంటలకి మాత్రమే పర్మిషన్ ఉంది బయటికి అన్నాకి. మిగిలిన టైంలో అనడానికి పర్మిషన్ లేదు. అంచేత మీరు మిగిలిన రోజంతా మీరు దీని గురించి ఆలోచిస్తూ ఉంటే గాని మిస్ అయిపోతామని. అంత కష్టమైనటువంటి ఆజ్ఞ ఇది. అటువంటి ధైర్యం సంసిద్ధత ఉన్నవాళ్ళు ఎంతమందో తేల్చేద్దాం. ఇది అసాధ్యమే అవ్వచ్చు కాక అయినప్పటికీ కొంతమంది ఉంటారు అన్నారు అని బాబా చెప్పారు. మీరందరూ నన్ను ప్రేమిస్తున్నారు కదా, నా ప్రేమ గురించి ప్రజలకు చెబుతూ ఉండండి సుమ. అది మీకు నేను అప్పగించే బాధ్యత. మన్ని ఏమీ కోరలేరు బాబా మన నుంచి. తన ప్రేమను తన నామాన్ని 10 మందికి అందించమని ఒక కోరిక కోరాడాయన. అదొక్కటే. నన్ను ప్రేమిస్తూనే ఉండండి. ఇదిగో ఇక్కడ దేశముఖ్ కూర్చున్నాడు చూడండి, వీడు తినేస్తున్నాడు నన్ను. అలా ఉండాలి ప్రేమ అంటే. సిడి దేశముఖ్ అతనికేసి చూపించన్నారు. ఎందుకని నేను మగవాళ్ల కోసం ఈ సహవాసు 4 భాషా బృందాలుగా నెల రోజులు పెట్టానుగా, మరి ఆడవాళ్ళని పిలవలేదుగా. దాంతో ఆడవాళ్ళందరూ నా మీద కత్తి తీయొచ్చుగా. అంచేత ఆడవాళ్ళ సహవాసు ఇక్కడ పెట్టడం కష్టం. ఆడవాళ్ళు రావాలంటే మొగుడు రావాలి, పిల్లలు రావాలి. ఇవన్నీ నేను అక్కడ చేయలేను. ఇక్కడ నేను అంచేత మీ ఊళ్ళల్లో బాగా ఎక్కువ మంది ఆడవాళ్ళన్న చోటు పెడితే నేనే వస్తాను అక్కడికి అని నేను మాట ఇచ్చాను మీకు. అప్పటి నుంచి పట్టుకున్నాడు ఈ సిడి దేశముఖ్. మా ఊర్రా, నాగపూర్రా, అక్కడే నీకు అద్భుతంగా ఏర్పాటు చేస్తాను అని సతాయిస్తున్నాడు. ఒక్క క్షణం కూడా నేను ఇలా మొహం తిప్పితే ఏం చేసాను అది అంటాడు. నేను భయం అవుతుంది వాడిని చూడనాక. అంత సతాయించేస్తున్నాడు. అలా ఉండాలి ప్రేమంటే అని చమత్కరిస్తూ చెప్పారు బాబా. ఇంకా నేను ఫిబ్రవరి 15వ తారీఖు నుంచి ఏడాది పాటు మీకు అందుబాటులో ఉన్నానన్నానుగా. ఇంకా నాకెంత సమయం ఉంది చూడండి. ఆల్రెడీ నవంబర్ వచ్చేసింది. ఇంకా మధ్యలో నెలన్నర సమయమే ఉంది. ఇందులో నేను ఎన్ని పనులు చక్కబెట్టాలో చూసుకోండి. మధ్యలో చకోరీ కూడా 2 రోజులు వస్తానని గోదావరి మాయకి మాటిచ్చి ఉన్నాను నేను. ఇక ఆంధ్ర వాళ్ళు రమ్మంటున్నారు, హమీర్పూర్ వాళ్ళు రమ్మంటున్నారు, కలకత్తా వాళ్ళు రమ్మంటున్నారు, నాగపూర్ వాళ్ళు రమ్మంటున్నారు. ఎక్కడ వెళ్ళగలను. నిన్న తాడేపల్లిగూడు నుంచి ఒక ఉత్తరం వచ్చాయి. అక్కడ స్త్రీలందరూ మీటింగ్ పెట్టుకొని ఎలాగైనా సరే బాబాని రావాలని మనం తీర్మానం చేద్దామని పంపించారు. ఇదిగో చూడండి ఇవన్నీ చేయగలనా ఇవన్నీ అన్నారు. వెంటనే దేశ్ముఖ్ అన్నాడు, ఇదేదో బాబా నెమ్మదిగా నా నీరుగా చేసేలే ఉంటుంది, కుదరదనేసి. వెంటనే ఆడవాళ్ళకు కూడా మగవాళ్ళలాగే హక్కు ఉంది బాబా నీ సహవాస భాగ్యం పొందడానికి, కాదనొద్దు అని అతను లేచి మొత్తం స్త్రీ ప్రేమికులందరి తరపున బాబా ఎదురుగా అతను, నువ్వు మగవాడివి, మనందరూ మగవాడివి, పురుష స్వార్థం అనేస్తారు, జాగ్రత్త అని బాబాని నెమ్మదిగా బ్లాక్మెయిల్ చేయడానికి ట్రై చేశాడు. అప్పుడు బాబా అన్నారు, అసలు ఈ దేశ్ముఖ్ గారి యొక్క ఆలోచన ఏంటంటే తన కుటుంబం బంధువులు అందరికీ నా దర్శన భాగ్యం ఇప్పించాలని వాడి తాపత్రయం. ఆడవాళ్ళ గురించే కాదు వాడు, ఎందుకంటే తన బంధువులు అందరికీ నా దర్శనం ఇప్పించాలని. అవునా కదా అన్నారు. అంచేత నాకు ఇప్పుడే ఒక ఆలోచన వస్తోంది. వీడికి భార్య, 4 పిల్లలు, వీళ్ళిద్దరు కదా భార్యాభర్తలు, 4 పిల్లలు, 6 సార్లు ఆలింగనం ఇచ్చేసి నువ్వు పోయిన ఆలింగనాన్ని బదిలీ చేసేవోయని వదిలించుకుంటే బెటర్ వీడిని అన్నారు. అక్కడ ఆ సహవాసలోనే అన్నారు. ఆయన మిగిలిన వాళ్ళకే చూసి మీరు కూడా ఇలా లెక్కలేసుకుని వచ్చి నాతో 10 ఆలింగనాలు 15 ఆలింగనాలు పెట్టద్దు సుమ్మ. అప్పుడు మళ్ళీ సిడి దేశ్ముఖ్ అన్నాడు, బాబా డిసెంబర్లోనే మీరు వస్తే బాగుంటుందని నా ఆలోచన. ఎందుకంటే నాగపూర్లో ఒక ఫిలసాఫికల్ కాన్ఫరెన్స్ ఉంది. అక్కడ తత్వవేత్తలందరూ కూడా, వేదాంతంలో ఘనపాఠీలందరూ కూడా వస్తారు. ఆ టైంలో వస్తే మీరు బాగుంటుందని నా రిక్వెస్ట్ అన్నాడు. అప్పుడు బాబా అన్నారు, నేను వేదాంతుల కోసం రాలేదు, విఐపీల కోసం రాలేదు, నాకు సామాన్య మానవుడే కావాలి, వాడి కోసమే వచ్చాను నేను. నీ ఎజెండా ఓపెన్ చేయక నా దగ్గర అన్నారు బాబా. సామాన్య మానవుడుగానే రావాలి వాడు. ఘనపాఠి అయితే ఏమిటి, విఐపీ అయితే ఏమిటి, అలా స్పెషల్ అదేం కుదరదు అన్నారు బాబా. సరే నీ షరతులన్నిటికీ ఒప్పుకుంటాను బాబా, నువ్వు మాతో రాననుకో అని దేశ్ముఖ్ బ్రతిమాలాడు. అప్పుడు బాబా చెప్పారు, నువ్వు చాలా తెలివైన వాడు, ప్రొఫెసర్ కదా నువ్వు
అని అన్నారు. ఒక్క సావనీరు వాళ్ళని మాత్రమే నాగపూర్ లోకల్ వాళ్లతో కలపాలి. నువ్వు మొత్తం దేశం అంతా కూడా మా ఊర్దాన్లు కలిపేస్తాను, వచ్చేయండి దర్శనానికి అనకు, నువ్వు అది కుదరదు అని చెప్పారు. మరొక విషయం కూడా అన్ని భాషా బృందాలకు నేను చెప్పాను, మీకు కూడా నేను చెప్తున్నాను. నా సహవాసం అయిపోయిన తర్వాత చివరి రోజున నేరుగా మీరు మీ ఇళ్లకు వెళ్ళిపోవాలి సుమా. ఇది బాబా చెప్తున్నది. నేరుగా మీ ఇళ్లకు వెళ్ళిపోవాలి, మధ్యలో వేరే ప్రాంతాలకు వెళ్ళడం చెయ్యొద్దు. అప్పుడు వేరే ప్రాంతాలకు వెళ్ళారనుకోండి, అప్పుడేమవుద్ది, నీ ట్రిప్పు 50% నా సహవాసానికి, 50% ఆ వ్యాపార పని నిమిత్తం అయిపోద్ది కదా, నష్టపోతావు నువ్వు. అలా వద్దు సుమా. తిన్నగా మీ ఇంటికే వెళ్ళిపోవాలి. మధ్యలో ఎక్కడ మళ్ళీ అంటే ట్రైన్ దిగడానికి ఆగడం గురించి కాదు, వ్యాపారం పని మీద ఏవో బజార్కి వెళ్ళి సామాన్లు కొనుక్కోవడం, మధ్యలో ఎగ్జిబిషన్లు చూసి రావడం, ఇలాంటివి చెయ్యొద్దు. ఆ స్టేషన్లో దిగి స్టేషన్లోనే ఉండి మళ్ళీ మీ ఊరు వెళ్ళిపోవాలి అన్నారు. ఇది డాకే ఫాల్కర్ అనేవాడు ట్రాన్స్లేట్ చేస్తున్నాడు మరాఠీలో. అతను సొంత పైత్యం ఒక మాట పెట్టాడు, మీరు మధ్యలో షిరిడీ కానీ సకోరీ కానీ పండరీపూర్ కానీ వెళ్ళవద్దు అని చెప్పాడు. వెంటనే బాబా ఆపారు. నేనేం చెప్పాను, నువ్వేం చెప్తున్నావు, ఏం చెప్తున్నావు నువ్వు? అనువాదం అనరు దీన్ని. నువ్వు వేరే స్పీచ్, నేను వేరే స్పీచ్, 2 స్పీచ్లు నడుస్తున్నట్లు లెక్క. ఇక్కడ నేనేం చెప్తే అదే చెప్పాలి. అనవసరంగా కొంతమంది మనసుల్లో మనస్పర్ధలు కూడా వస్తాయి. అంటే షిరిడీ వెళ్ళకూడదా, ఇవన్నీ నేను అన్నానా, నువ్వు పెడుతున్నావు ఇవన్నీ అని మందలించారు బాబా. షిరిడీ వెళ్ళే వాళ్ళు ఉంటే వెళ్ళండి, పండరిపూర్ వెళ్ళే వాళ్ళు ఉంటే వెళ్ళండి, కానీ నాకు ఇష్టం ఏమిటంటే మీరు నేరుగా ఇంటికి వెళ్ళి మళ్ళీ షిరిడీ వెళ్ళండి, అది ఓకే, అలా అయితే నాకు ఇష్టము. ఇప్పుడు చెప్పారు బాబా ఈ సందర్భంగా. మాజేటి రామ్మోహన్ రావు గారు, చింతా సర్వారావు గారు, వీళ్ళిద్దరూ వ్యాపారస్తులు. మాజేటి రామ్మోహన్ రావు గారికి బట్టల దుకాణం ఉండేది విజయవాడ మెయిన్ రోడ్లో. మెహర్ బాబా క్లాత్ స్టోర్స్ నా చిన్నతనంలో చూశాను కూడా, చాలా పెద్ద క్లాత్ స్టోర్స్ ఉండేది. బాబాకి ప్రతి జన్మదినానికి పింక్ కోటు, వైట్ సాదర ఇవన్నీ కుట్టించి పంపించేవారు ఆయన. బాబా తీసుకునేవారు కూడా అతని దగ్గర. ఆయన బాబాని అడిగాడు, బాబా ఎంత దూరం వచ్చాను, బొంబాయి నుంచి మెటీరియల్ నేను లోడ్ చేయించుకోవాలి, నేను వెళ్ళి దగ్గరుండి 2-3 గంటల్లో పని అయిపోద్ది, నేను వెళ్ళి ఆ పని చూసుకుని ఇంటికి వెళ్ళిపోతాను, నేను నీ పర్మిషన్ ఇస్తే అని అడిగాడు. బాబా ఆలోచించారు, బొంబాయినా? బొంబాయి, మీ ఊరు నుంచి బొంబాయి రైళ్లు ఉన్నాయి కదా అన్నారు. ఉన్నాయి బాబా. ఓ పని చేయి, నువ్వు తిన్నగా విజయవాడ వెళ్ళిపో, ఆ ప్లాట్ఫారం మీద దిగి మళ్ళీ బొంబాయి బండి ఎక్కి మరి బొంబాయి వెళ్ళు, అలా చేయి, అంతేగాని ఇక్కడి నుంచి మాత్రం బొంబాయి వెళ్ళకు అని నేను చెప్పాను సుమా అని ఇక్కడ బాబా ఆ మరాఠీ బృందం వాళ్ళకి చెప్పారు. దీనికి లోతైన కారణం నేరుగా బాబా చెప్పినట్టు నేను చదవలేదు, కానీ మనకి పాత ప్రేమికులు చెప్పినటువంటి రహస్యం ఏమిటంటే, మనము ఆయన దర్శనానికి వెళ్ళిన తర్వాత మన హృదయము నిండా ఆయన ప్రేమను నింపి మనకి ఆ ప్రసాదం ఇస్తాడు ఆయన. దాన్ని అక్కడ ఇక్కడ తిరిగితే ఇది వంపేసుకుంటాం అన్నమాట మనం. ఇది అంచేత ఇది నిండుగా అలాగూ ఇంటికి పట్టుకు వెళ్ళాలని ఆయన యొక్క అభిలాష. అందుకని తిన్నగా ఇంటికి వెళ్ళమంటాడు. మనకి చూడండి, చివరి ఏది చూస్తే అదే జ్ఞాపకం ఉంటుంది. మెహరాబాద్లో 1 వారం రోజులు ఉండి మధ్యలో హైదరాబాద్ ఆగి పొద్దున్న సాయంత్రం దాకా అది ఎగ్జిబిషన్కి వెళ్ళామనుకోండి, ఇండస్ట్రీ ఎగ్జిబిషన్కి, ఇంటికి వచ్చాక ఎగ్జిబిషన్ కవర్లు చెప్తాడు వీడు. అక్కడ ఆ జైంట్ వీల్ ఎక్కాం, అద్భుతం అంటాడు. ఏదో ఇంకోటి ఏదో కొన్నాం, చీరలు ఉన్నాయంటాడు, చాలా బాగున్నాయి చూడండి. ఆఖరికి మెహరాబాద్ను వదిలేసుకుని ఆ ఎగ్జిబిషన్ని మోసుకొస్తాడు ఇంటికి వెళ్ళి కదా. మనందరికీ అది అనుభవమే. అంచేత బాబా సంకల్పం ఏమిటి, ఆ వాతావరణాన్ని నేరుగా మన వెంట మనం ఇంటికి తెచ్చుకోవాలి. అంచేత బాబా చెప్పారు, ఆ డాకే ఫాల్కర్ చేసిన తప్పు వల్ల నేను ఎంత వివరణ ఇవ్వవలసి వచ్చింది అంటే, డాకే ఫాల్కర్ పాపం కన్నీళ్లు పెట్టుకున్నాడు. అప్పుడు బాబా ఆలింగనం చేసుకొని, ఐ ఫర్గివ్ యూ అండ్ ఐ ఫర్గెట్ యువర్ మిస్టేక్, డోంట్ వరీ అని చెప్పారు. నేను నిన్ను క్షమిస్తాను, నువ్వు చేసిన తప్పుని మర్చిపోతాను అన్నారు. అప్పుడు బాబా ఇంకా అన్నారు, కట్టా సుబ్బారావు అనేటువంటి ఏలూరు ప్రేమికుడు, అతను కూడా ఇదే విషయం మీద నన్ను అడిగాడు. వ్యాపార ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి, అయినా నేరుగా ఇంటికి వెళ్ళి మళ్ళీ బొంబాయి రమ్మనే వాళ్ళందరికీ చెప్పాను. ఇంకా
చివరి ముఖ్యమైన విషయం ఒకటి మీకు చెప్పాలి అంటున్నారు బాబా. బాబా పనిని ఎలా చెయ్యాలి? మరాఠీ వాళ్ళంతా ఉన్నారు కదా, మీకు చెప్పాలనుకుంటున్నాను. చాలామంది ఈ 4 భాషా బృందాలలోనూ కూడా నా నామ వ్యాప్తిని తమ భుజాల మీద వేసుకొని కార్యకర్తలుగా పనిచేసేటువంటి మంచి వ్యక్తులు ఉన్నారు. వీళ్ళందరిలో కూడా నిజంగా నా పని అంటే ఏమిటి, ఆ పనిని ఎలా చెయ్యాలి? ఇది ఆంధ్రదేశంలోని రాజమండ్రిలో 1954వ సంవత్సరము మార్చి 1వ తేదీ రాత్రి 9 గంటల నుంచి తెల్లవారే వరకు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాను. అక్కడ ఇవన్నీ కూలంకషంగా చర్చించాను. నేను ఎందుకు చెప్పవలసి వచ్చిందో తెలుసా? అక్కడ చాలా ప్రముఖమైనటువంటి కార్యకర్తలు ఉన్నారు. KDRM కుటుంబ శాస్త్రి, గణపతిరావు, రంగారావు, మల్లికార్జునరావు, వీళ్ళు 4 ఉన్నారు. వాళ్ళకి మనస్పర్ధలు వచ్చిన కారణంగా వాళ్లలో సామరస్యం తీసుకురావడం కోసము ఆ రాత్రంతా నేను చర్చించవలసి వచ్చింది అని ఆ సమావేశంలో వాళ్ళకి చెప్పారు. ఇక్కడ అని క్లుప్తంగా ఆయన చెప్పారు. నేను వాళ్ళకి చెప్పినటువంటి సారాంశం ఏమిటంటే, నా పనిని నేనొక్కడినే చేసుకోగలను, మీరెవరు నాకు అక్కర్లా. కానీ మీరు గనక నా పనిలో పాల్గొంటే మీకు లాభం కలుగుద్ది కాబట్టి రారా నా పని చేయి అంటాను. అంతేగాని నువ్వేదో ఒరగబెట్టేస్తావని కాదు సుమా. నీకు ఆ లాభాన్ని ఇవ్వడం కోసము నా పనిలో నీవు భాగస్వామి అయితే నీకు ఎనలేని ప్రయోజనం దక్కుతుంది కాబట్టి నా పనిలో చేయమంటాను. నిజానికి నువ్వు న్యూసెన్స్ వాల్యూయే నాకు. అనాదిగా నా పనిని నేనొక్కడినే చక్కబెట్టుకుంటూ ఉన్నాను. ఈ విషయం చాలా ఖచ్చితంగా అక్కడ చెప్పాను. నేనే నా పనిని చేసుకుంటూ ఉంటాను, మధ్యలో నిన్ను ఒక సాధనంగా వాడుకుంటూ ఉంటాను, అంతవరకే. అలాగే నా పని చేసేటప్పుడు ఎంత సామరస్యం, హార్మనీ బాబా వాడిన మాట, అంటే సామరస్యంగా. ఒకే శరీరానికి ఒక 100 చేతులు ఉన్నాయనుకోండి, ఎంత అద్భుతంగా ఉంటుంది. 100 చేతులతో పనిచేస్తూ ఉంటాడు. వాడి మైండ్ ఒకటే, హార్ట్ ఒకటే. వాడికి అసలు సంఘర్షణలు, ఈ ఇబ్బందులు ఏమి ఉండవు కదా. అలాగే పనిచేయాలి మీ 100 మంది కూడా అని బాబా చెప్పారు. అంతేకాకుండా రాజమండ్రి మీటింగ్లో బాబా అన్నారు, నీ శరీరాన్ని నేను ఎలా నిర్మించానో ఒక్కసారి చూస్తే సామరస్యం అంటే ఏంటో తెలిసిపోతాడు. నీ కుడి కన్ను ఒక పక్కకి, ఎడమ కన్ను మరొక పక్కకి ఎప్పుడైనా చూడగలదా? చూడు, ట్రై చేయన్నారు బాబా. నీ తరం కాదు, అది హార్మనీ అంటే. అలాగే నీ కుడి చేత్తో ఒక బరువు మోస్తూ ఉన్నావు అనుకో, దాన్ని మొయ్యలేకపోతూ ఉన్నప్పుడు ఎడమ చెయ్యి ప్రత్యేకంగా ఆహ్వానము అందుకోకుండానే దానికి సాయం చేయడానికి వెళ్ళిపోతుంది. అది హార్మనీ అంటే. అలాగూ మీరంతా పని చెయ్యాలి సుమా అని ఆ రోజు నేను వాళ్ళకి చెప్పాను. అలాగే బాబా పని అంటే ఏమిటి? ప్రజలను సత్యము పట్ల మేలుకొల్పడము, అది బాబా పని. ఏమిటి ఆయన చేసింది? ఐ హ్యావ్ కమ్ నాట్ టు టీచ్ బట్ టు అవేకెన్. ఏం చెప్పాడైనా? నేను వచ్చిన పని ఏమిటి? మిమ్మల్ని మేలుకొల్పడము, అది బాబా పని. దానిలో మనం పాలు పంచుకోవాలి. ఇంకా ఆ రోజు ముఖ్యంగా చెప్పింది, నా పనికి డబ్బు అవసరము అని ఎప్పుడు అనుకోకండి. మన ఆంధ్రులే బాబాని అడిగారు, బహుశా కాకినాడ వాళ్ళే కూడా. ఒక్క వెహికల్ కనుక శాంక్షన్ చేస్తే బాబా తుక్కు రేగొట్టేస్తాం మేమంతా అన్నారు. గ్రామం తిరిగి వాడలా నీ నామాన్ని వ్యాప్తి చేసేస్తా ఉన్నారు. నేను ఎవరని చెప్పారు బాబా. డబ్బుంటేనే, సదుపాయాలుంటేనే నా పని చేస్తానంటే అక్కర్లేదన్నారు. నాకు తెలుసు మీ అందరిలో చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద కుటుంబాలు ఉన్నాయి. మీకు సంపాదన అంతా కూడా వాళ్ళకి తిండి పెట్టడానికే సరిపోద్ది. అంచేత మీరందరూ పెద్ద పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు పెట్టి నా పని చేసేయాలని నేను ఆశించడం లేదు. నీ ఇంట్లో పని మనిషికి చెప్పేవా నా గురించి? పాలు పోసేవాడికి చెప్పేవా? నీ పొరుగువాడికి చెప్పేవా? నీ వీధిలో 10 ఇళ్ళు ఉన్నాయి కదా, రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళకి చెప్పొచ్చు కదా, చెప్పేవా? నీ ఆఫీసులో కొలీగ్స్ ఉన్నారు కదా, వాళ్ళకి చెప్పేవా? ఇవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు నాకు చెప్పన్నారు బాబా. అయిపోయింది కదా. మనం ఎవ్వరం కూడా ఇవేవి కూడా చేయకుండానే, ఇది ఎగ్జాస్ట్ చేయకుండానే
మనకు వనరులు లేవు అని ఆందోళన పడుతూ ఉంటాము. అలాగే బాబా అన్నారు, ఎప్పుడూ కూడా డబ్బు మీద ఆధారపడకుండానే నా పనిని నేను చక్కబెట్టుకుంటూ వస్తూ ఉన్నాను. డబ్బు జ్వరబడితే దాంతో సమస్యలు కూడా జ్వరబడతాయి. యేసుక్రీస్తుగా నేను వచ్చినప్పుడు ఆ డబ్బు కోసమే జూడాసు నన్ను అమ్మేశాడు. బాబా చెప్పిన మాటలే ఇవన్నీ కూడా. నా పేరు మీద నా పని అని చెప్పి జనాల దగ్గర డబ్బులు వసూలు చేసావనుకో, అది ఇంకా ప్రమాదం. ఎందుకని ప్రతి పైసా కూడా ఖచ్చితముగా అకౌంట్ ఫర్ చెయ్యాలి. అలా చెయ్యకపోతే ప్రతి పైసా కూడా అవినీతి కిందే లెక్క, డిజానెస్టీ అన్నారు బాబా. అంటే లంచగొండితనం చేస్తే ఎంత పాపమో ఇది అంతే అవుతుంది. అలా నీవు దుర్వినియోగపరిచిన ప్రతి పైసా 1,00,000 అదనపు జన్మలకు కారణమవుతుంది. అందుకే మన కాకినాడ సెంటర్లో నా చిన్నతనం నుండి కూడా చూస్తూ ఉంటాను. మన పెద్దరాజు గారు ఉండేవారు. సావాస్ అయిపోగానే నెక్స్ట్ ఆదివారమే ఆ అకౌంట్ అంతా చదివేయడమే. ఇక్కడ కరివేపాకుకి పావలా, పచ్చిమిర్చి ₹1/2 అన్ని పైసలతో సహా. మళ్ళీ దాని ఒక 50 కాపీలు జిరాక్సులు తీయించి అందరికీ పంచేవారు. ఈ జిరాక్సుకైన ఖర్చు ₹3. ఆఖరి ఐటమ్ ఉంటుంది అందులో. వాళ్ళంతా చూశారు ఇవన్నీ, ఆ మాటలు విన్నారు వాళ్ళు. అది బాబా చెప్పేదన్నమాట. ఖచ్చితంగా నయా పైస తేడా వస్తే మహాప్రమాదము అవుతుంది. బాబా కూడా మెహరాబాద్లో అలాగే నిర్వహించేవారు అకౌంట్స్ అన్నీ కూడా. మనం విష్ణు మాస్టర్ కథ కూడా చెప్పుకుంటాం. వాడు పావలా అకౌంట్ చెప్పలేకపోతే 2 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఎందుకని రూల్ అది. డబ్బు చెప్పలేకపోతే మళ్ళీ తినడానికి వెళ్ళేది వాడి అకౌంట్ సరిపెట్టేవాడుకు. 2వ రోజున మెహరాన్ బాబా ఇదే అడుగుతూ ఉండేవారు. వాడు తిండి లేదు 2 రోజుల నుంచి, మీరు ఎవరైనా చెప్తే నాకు చెప్పండి అని. అప్పుడు మెహరా వాళ్ళు అన్నారు, నిమ్మకాయలు తెమ్మన్నాం బాబా అన్నాడు. కొండ మీద నుంచి కింద వరకు ఇంచుమించు పరిగెత్తుకుంటూ వచ్చారు బాబా. ఏరా నిమ్మకాయలు ఇంక్లూడ్ చేసి, లేదు బాబా అమ్మ రా భోజనం అని. మళ్ళీ ఆయన కరుణామయ కాఠిన్యం, ఒక పక్క కాఠిన్యమే కానీ మళ్ళీ కరుణామయుడైనటువంటి తండ్రి. అంత ఖచ్చితంగా ఉండేవారు. ఇవన్నీ కూడా ఆంధ్రదేశంలో నేను చెప్పాను సుమా వాళ్ళందరికీ. ఇవన్నీ వివరాలన్నీ కూడా ఇక్కడ సహవాసులో బాబా ఈ మరాఠీ వాళ్ళకి చెప్పారు. ఇక్కడికి ఈ వారం ఆపుదామని. అవతార్ మెహర్ బాబాకి జై.